వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పెళ్లిళ్ల పేరుతో ఆదివాసీ మహిళలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హెచ్చరించారు. గత ప్రభుత్వం గ్రామాలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేశారు. మిషన్ భగీరథలో తప్పులు సరిదిద్దుకుతున్నామని, వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలపై గౌరవం పెంపొందించాలని, స్వేచ్ఛగా పనిచేసుకునే విధానం కల్పిస్తున్నామన్నారు. ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో అమాయక ఆదివాసీ మహిళలను డబ్బులు ఆశ చూపి ఇతర రాష్ట్రాలు తరలించి విక్రయించడం కలకలం రేపిందని తెలియజేశారు. తర్వాత పెళ్లిల పేరుతో మీకు మంచి సంబంధం అని చెప్పి అక్కడ లోకల్గా పరిచయస్తులే చేస్తే వెంటనే అవన్నీ కూడా పట్టుకొని వాళ్ళను కేసులు పెట్టి జైళ్లలో పెట్టి విచారణ చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఈ సమాజం మేల్ డామినేషన్ సొసైటీ అధ్యక్ష. మహిళలు అంటేనే ఒక చిన్న చూపు, మహిళలు అంటేనే ఒక ఆట వస్తువు లేదా వంటగదికో ఇంకొక పిల్లలుగానే యంత్రంగా చూసే ఆ భావజాలం కొన్ని వందల సంవత్సరాలుగా మనుధర్మం ఇచ్చినటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో తల్లిని ఎట్లా గౌరవిస్తారో, ఇంట్లో చెల్లెని ఎట్లా గౌరవిస్తారో, రోడ్ల మీద ఉండేటువంటి అక్క చెల్లెలు వాళ్ళు కూడా ఏదన్నా పని పోతుంటే అది రావాలి. అది ఖచ్చితంగా మేము ఈ మధ్య కాలంలో ఒక 2-3 మీటింగ్స్ కూడా మన మహిళా అధికారులతోటి కొన్ని ఎన్జిఓలతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది అధ్యక్ష. తొందరలోనే మేధావులు ఇతర మా మహిళా ప్రజాప్రతినిధులతో ఒక మీటింగ్ పెట్టి మంచి పాలసీ మహిళల కోసం తీసుకొచ్చే విధంగా నా ఉద్దేశం. ఫస్ట్ సారి కూడా నేను చాలాసార్లు అన్న అధ్యక్ష, ఇక్కడ మన అమ్మాయి అప్పుడు 3 ఎన్కౌంటర్ కూడా అయ్యారు. శిక్ష 2 ఉండాలి అధ్యక్ష. అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ అనే ఏదైతే మనం మెడిసిన్లో వాడతామో వాళ్ళకి అవగాహన, ఒక తల్లి అంటే ఒక దేవత, ఒక చెల్లి అంటే నీ తోబుట్టు, అట్లనే బయట మహిళలు కూడా అనే భావనను పెంపొందించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మరి బుక్స్లలో, టెక్స్ట్ బుక్లలో కూడా ఒక పేజ్ ఉండాలనేది మా యొక్క అభిప్రాయం అధ్యక్ష. ఎట్లా గౌరవించాలి, తప్పు చేస్తే నీకు ఎట్లా శిక్ష ఉంటుందో అది కూడా వివరించే విధంగా ఉండాలన్నటువంటి ఆలోచనతోటి మేము ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. రాబోయే కాలంలో తప్పకుండా ఇంకా మంచి జరిగే విధంగా, మహిళలకు అవకాశాలు కల్పించే విధంగా, మహిళలు స్వేచ్ఛగా పని చేసుకునే విధంగా. ఈ అభద్రత భావంతో చాలా మంది మహిళలు తమ ఉపాధిని కూడా కోల్పోతా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు సేఫ్టీ, అది సేఫ్ ప్లేసా కాదా, అక్కడికి పోతే ఆ ఓనర్ ఏంటిది, బ్యాడ్ ఓనరు లేదా మంచోడు లేడు వాడు కీచకుడు అన్నప్పుడు వాళ్ళ ఉపాధిని కూడా కోల్పోయి ఇళ్లల్లో ఉండాల్సి వస్తుంది అధ్యక్ష. సో సేఫ్టీ ప్లేస్ అనేది మనం ఖచ్చితంగా ప్రతి మహిళకు కల్పించాల్సిన అవసరం ఉంది.